Welcome to my YouTube channel. Israel Army Hamas military chief మొహమ్మద్ ఓదేహ్ని గాజాలో చంపేశారు. దీనివల్ల వార్ అవ్వచ్చు, ఎందుకంటే కాస్త హై లెవెల్ కదా. అలాగనే చంపేసుకుంటూ పోతే ఇక హమాస్ వస్తుంది యుద్ధానికి. సో లేటెస్ట్ న్యూస్ ఏంటంటే 7 న్యూ హై రైల్స్ కారిడార్స్, ఏ రూట్స్ మీద ట్రావెల్ అవుతాయో ఆ బుల్లెట్ ట్రైన్స్ ఇండియాలో, వాటిని చెక్ చేయడానికి, ట్రావెల్ టైం చెక్ చేయడానికి, ఇంకా టాప్ డీటెయిల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. సస్పెక్టెడ్ ఎబోలా కేసెస్ వచ్చాయి. బెంగళూరు హెల్త్ వాళ్ళు ఏమంటారు, అలర్ట్ని చేస్తున్నారు. ఈ ఎబోలా కేసెస్ వల్ల వచ్చేవేంటో ఇక్కడ చూడొచ్చు. ఎబోలా కేసెస్ గురించి రాశా. కాస్డ్ బై ఎబోలా వైరస్. ఈ వైరస్ ఏమో స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫెక్టెడ్ బ్లడ్ కానీ, ఇన్ఫెక్టెడ్ బాడీ ఫ్లూయిడ్స్ కానీ, కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్తో. ఇన్ఫెక్టెడ్ బ్లడ్ అంటే కొంతమంది పానీపూరి బండ్లు అలా తింటారు చూడండి, ఆ టైంలో కొంచెం బ్లడ్ ఇప్పుడు కట్ చేస్తూ ఉంటే కొంతమంది చేయి కట్ అయిపోయి ఫుడ్లో పడి వండేస్తారు చూసుకోకుండా. దాన్ని ఎవరైనా తింటే మళ్ళీ వాళ్ళకు ఉన్నవి వస్తాయి డిసీజెస్. కాబట్టి ఈ ఎబోలా వైరస్ కూడా అలానే వస్తున్నాయి. ఈ కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏం చెప్పగలం, డ్రైనేజ్లో వాటర్ ఉంది, వాటర్లో ఒక పెన్ వేసారు, ఆ పెన్ను 5 years పాటు కాలం కెమికల్స్లో అవన్నీ ఉన్నాయి. వాటిని మళ్ళీ ఎవరో తీసి యూస్ చేశారు. అది కంటామినేటెడ్ ఆబ్జెక్టా కాదా, మీరే చెప్పండి, కామెంట్స్లో చెప్పండి మీ ఒపీనియన్. అవి కంటామినేటెడ్ ఆబ్జెక్ట్స్ కాబట్టి దానివల్ల కూడా ఎబోలా వైరస్ వస్తుంది. ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ వస్తాయి కొన్ని కేసెస్లో. ఇప్పుడు మొన్ననే ఈ ఇండియాలో ఎక్కువ అవుతుంది. పందికొక్కులు అవి వస్తూ ఉంటే గుద్దేసుకొని వెళ్ళిపోతారు. వాటి వల్ల కూడా వాటికి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకో, ఈ ఎబోలా వైరస్ అలాగా అవి మనకు స్ప్రెడ్ అవుతాయి కొన్ని కేసెస్లో. మళ్ళీ సిమ్టమ్స్ ఏమేమి వస్తాయి, ఫీవర్ వస్తుంది, వీక్నెస్ వస్తుంది, వామిటింగ్ వస్తుంది, డయేరియా వస్తుంది, బ్లీడింగ్ వస్తుంది సివియర్ కేసెస్లో. ఈ సిమ్టమ్స్ అన్నీ ఒకేసారి రావు, మెల్లమెల్లగా అన్నీ వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బెంగళూరు వాళ్ళు అక్కడ నుంచి మన హైదరాబాద్కి కానీ, వైజాగ్కి కానీ, ఇలా పెద్ద పెద్ద సిటీస్లోకి వస్తాయి. ఇక చిన్న సిటీస్లో కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ ఎబోలా మన ఇండియాలోకి వచ్చింది కదా, దీనివల్ల బెంగళూరు నుంచి ఇక్కడికి ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళతో మనం ఈ పైన ఉన్నాయి కాండి, ఈ 3 పాయింట్స్లో ఏదో ఒకటి జరిగినా కానీ స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనం. అది గుర్తుంచుకొని మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా అంత సేఫ్ కాదేమో అని అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్. See you tomorrow.